నా దగ్గర నా పరిస్థితి ఈమె మ్యారేజ్ అయినప్పుడు 76లో నాతను ఒక సైకిల్ 2 పాల క్యాన్లు ఉండే. ఇవాళ నా పరిస్థితి ఇండియాలో బిగ్గెస్ట్ ఎడ్యుకేషనలిస్ట్ మల్లారెడ్డి. అంటే కల్పన మేడం బాగా గట్టి కలిసి వచ్చింది అనుకోవచ్చు కదా. కలిసి వచ్చింది. ప్రతి మ్యాన్ వెనుక ఒక ఉమెన్ ఉంటుంది కదా, అట్లనే అనుకో, తప్పేముంది. ఆమె పెళ్ళి అయినప్పటి సందే కలిసి వచ్చింది అనుకో, తప్పేముంది. మేడం మామూలుగా మీ మ్యారేజ్ అప్పుడు ఒక సైకిల్ ఉండి 2 పాల క్యాన్లు ఉన్నాయి అన్నారు. ఇప్పుడు ఇన్ని యూనివర్సిటీలకు ఇన్ని కాలేజీలకు మీరు ఫౌండర్స్ అయినరు, మీకు ఎట్లా అనిపిస్తుంది అసలు? ఇంత ఎక్స్పెక్ట్ చేసిర్రు ఎప్పుడన్నా? నేను ఎక్స్పెక్ట్ చేయలే, కానీ ఆయన అప్పటి నుంచి ఇదే పని స్టైల్లో ఉండున్నాను. ఇప్పుడు మధ్యలో వచ్చినది కాదు ఇది. మా పెళ్ళైన నుంచి అదే రన్నింగ్. ఇప్పుడు ఒకటి చేయగానే ఇంకోటి, అది ఉన్నప్పుడే ఇంకో నెక్స్ట్ 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 నెక్స్ట్. ఇంకోటి చెప్పాలి, ఇంకా ఫ్లాట్లు కూడా కట్టమ్మిండి ఆయన, ఇంకా మర్చిపోయింది మా ఆయన. నాకు పెళ్ళికి నన్ను చూస్తే వాడు పిల్లని చెప్పు. అయ్యో అట్లెందుకు మేడం వచ్చారుగా? బాగా ఏదో మా నాయన పేరు మంచిగా ఉండే, మా అమ్మ చూసి వస్తే ఒప్పుకుంది అంతే. అట్లా ఇప్పుడు అదృష్టవంతరాలు అయిపోయారు, మామూలుగా కాదు. వాళ్ళందరికీ లేదు సార్ అదృష్టము. మల్లారెడ్డి సార్ అంటే ట్రెండింగ్ అంటే మల్లారెడ్డి సార్ ఎప్పుడు చూడ తగ్గేదేలే అంటారు ఆయన. అంతేకాదు